నమస్కారం. అడిగెదనని కడువడిజను నడిగినదన మగుడనుడు వడని నడయుడుగన్ వెడవెడ జిడిముడి తడబడ నడిగిడు నడిగిడదు జడిమ నడిగిడు నెడలన్. అడిగెదనని కడువడిజను నడిగినదన మగుడనుడు వడని నడయుడుగన్ వెడవెడ జిడిముడి తడబడ నడిగిడు నడిగిడదు జడిమ నడిగిడు నెడలన్. అసలు పోతన పద్యాన్ని చదవనటువంటి తెలుగువాడు, కనీసం పోతన పద్యాన్ని విననటువంటి తెలుగువాడు, కనీసంలో కనీసం పోతన పద్యాల గురించి తెలియనటువంటి తెలుగువాడు నిజంగా తెలుగు భాషాభిమాని కాదు. అక్షరాన్ని మంత్రీకరించి భాషని భావాన్ని పవిత్రీకరించి పోతపోసిన తెలుగు పోతన భాగవతం భక్తికి సోపానం, తెలుగు భాషా కీర్తి కిరీటం. ఈ పద్యం ద్వారా పోతనా మహాత్ములు అక్షరయోగ్యతా సంబంధాన్ని చూపించారు. అడిగెదనని కొడువడిజను నడిగిన తన మగుడనుడు గడని నడయుడుగన్ వెడవెడ జిడిముడి తడబడ నడిగిడు నడిగిడదు జడిమ నడిగిడు నెడలన్. శ్రీ మహావిష్ణువు కంగారుగా అలా వెళ్ళిపోతూ ఉంటే, అయ్యో అదేమిటి అలా వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నారు అడుగుదామనేటువంటి కుతూహలంతో లక్ష్మీదేవి వెనుక అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళిందిట. అయ్యో ఇంత కంగారుగా వెళ్తున్నప్పుడు అడిగితే ఏమంటాడో ఏమిటో అని సందేహంతో మళ్ళీ ఆగిపోయిందిట. మళ్ళా అడగాలనే ఉద్దేశంతో మళ్ళా ముందుకి నడుచు వెళ్ళిందిట. మళ్ళా ఎందుకో అలా ఆగిందిట. అంటే అడిగితే ఒక బాధ, అంటే హడావుడిగా వెళ్తూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని అడగకపోతే ఒక బాధ, అడిగితే ఇంకో తంట. ఈ గడబిడలో, ఈ తడబాటులో గడబిడలో ఉన్నటువంటి డాని చక్కగా బంధించి పోతనా మహత్యులు అక్షరం యొక్క డా అనే అక్షరం యొక్క అర్థం చెడిపోకుండా చక్కటి అర్థవంతంగా డా 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 గడబిడ ఇలా అక్షర యోగ్యతా సంబంధం అంటారు దీన్ని. ఇంత చక్కటి పద్యాన్ని అందించారు. డాని ఆ పద్యంలో చక్కగా ఇమిడ్చి వృత్యానుప్రాస అలంకారంలో చక్కగా రాయడం జరిగింది. అసలు పోతన పద్యం అంటేనే తెలుగు వెలుగును చిమ్మేటువంటి ఒక దీపం. తెలుగువాడుగా పుట్టి ఘాటైన ఆవకాయ అన్నం కలుపుకొని రుచి చూడని నాలుక ఎంత దురదృష్టవంతురాలో, తెలుగువాడుగా పుట్టి పోతన పద్యాన్ని చదువలేనటువంటి నాలుక కూడా అంతే దురదృష్టవంతురాలు. జై తెలుగు తల్లి.